ఇప్పుడు ఏనుగు అని రాయవలసి వచ్చిందనుకోండి, ఏనుగు అని రాయడంలో ఎవరో పొరపాటు పడ్డాడు అనుకోండి, అదేం పెద్ద వార్త కాదు. కానీ ఒక పెద్ద పదవిలో ఉన్నవాడు ఏనుగు అన్న తప్పు రాశాడు అనుకోండి, అది పెద్ద వార్త అయిపోతుంది. ఏనుగు అన్నది నీకు రాయడం రాయిపోతే రాయకూడదు అసలు. ఆ పాట రాదా అని వెళ్ళిపోవాలంతే. నీకు రాదన్న విషయం నీకు అడుగులో పెట్టుకోవాలి. రాయడం ఎందుకు కదా అంటే వచ్చు అనుకుని, అనుకోకు, వచ్చో రాదో బాగా నిర్ణయం చేసుకో. తన బలమేదో తన బలహీనతేదో చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు అన్వయమే, ఇంకింతకన్నా స్పష్టంగా అనవసరం కూడా. కాబట్టి ఇది తెలిసి ఉండాలి సుమా. ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు ఎవలాంటి వాళ్ళకి అప్పచెప్పావు రాజ్యం? ఏది చెప్పు, తన బలం ఏమిటో తెలిసేమో. ధర్మరాజుకి తన బలం తెలుసు, ధర్మము తన బలం. తన బలం తమ్ముళ్ళు తన మాట కాదనరు, తన బలం. తన భార్య తన మాట కాదనదు, తన బలం. కృష్ణుడు తనకి బలం, తన బలం. ఇవి తిరుగులేని బలాలు. నీ పిల్లలకి చెప్పమను అలా. ధర్మరాజు బలహీనత జూదం, ఇక నేను దాని జోలికి వెళ్ళనన్నాడు. అయిపోయిందంటే ఆ బలహీనతకి ఏమవ్వాలో అది అయిపోయింది. నీ పిల్లల బలహీనత ఏమిటో చెప్పమను. అత్తెరి నాకేం బలహీనత అంటాడంతే. వాడు చెప్పడం అసలు వాడికి అది ఉందని వాడికి తెలియదంతే. అది లోపల ఉండిపోయిన వ్యాధి లాంటిది, ఎప్పుడో పటమరిస్తుంది పైకి. కాబట్టి ఎలా రాజ్యం ఉంటుందనుకుంటున్నావయా? వీడు ఒక్కడే అనుభవించాలంటావు. అనుభవించడానికి తగిన యోగ్యతలు ఏమున్నాయని అనుభవిస్తాడయా? వాడికి తెలియదు. నీ చెప్తే వింటాడా? వినడు. వినమని నువ్వు చెప్తావా? చెప్పవు. నిద్ర పట్టలేదని నన్ను పిలిస్తే ఏం చెప్తానయ్యా నీకు? ఎంత గొప్ప మాటలండి. ఏ విషయం మీద మాట్లాడాలి అన్నది ముందు 3 రోజులు ముందు ఇచ్చి దీని మీద సిద్ధమై రెండం లేదు. అప్పటికప్పుడు నిద్ర పట్టట్లేదని పిలిచాడంటే విదురుడికి కూడా నిద్రపోయే సమయమే. కానీ ధర్మమునందు ఎంత ప్రావీణ్యతో చూడండి, ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. పెళ్లి చూపులకి అలంకారం చేసుకురావడం తప్పని నేను అన్ను, అందమే. బూజులు దులుపుతున్న అందంగా కనపడితే అందం వేరు కదా. అంత తేడా లేదు. విదురుడు నిద్రపోవలసిన సమయంలో వచ్చి మాట్లాడినప్పుడు అంత బాగా మాట్లాడడానికి, ఒక మంత్రిగా ఒక విషయాన్ని మాట్లాడడానికి బాగా తయారై వచ్చి మాట్లాడడానికి ఎంత తేడా ఉండాలి. నిద్రపోవలసిన సమయంలో లేచొచ్చి మాట్లాడుతుంటే ఇంత గంభీరంగా ఉంటే నిజంగా వినేవాడు దొరికితే ఎలా మాట్లాడతాడైనా? అది ధర్మం అంటే. అది విదురుడి యొక్క ఆ ప్రజ్ఞ అన్న. ఏదో కొన్ని మీకు బాగా అర్థం అవడానికి వేసే ఉపమానాలు సుమండి, అంతకన్నా వాటికి చిలబల పలవలు అక్కర్లేదు. కాబట్టి తముదారెరుగుట వేగపడమి, తొందరపడకూడదు సుమా. ఏ విషయంలోనైనా సరే తొందర పడకుండా ఉండడం అనేటటువంటిది ప్రభువుకి ఉండవలసినటువంటి అత్యంత కీలకమైనటువంటి లక్షణం. అస్సలు తొందరపాటు పనికిరాదు. బహుధా ఆలోచన, ఒకటికి 10 మాటలు ఆలోచన చెయ్యాలి. అసలు నిజంగా చెప్పాలంటే తాను ఏ నిర్ణయంలో ఉన్నాడన్నది ఎట్టి పరిస్థితుల్లో తన నోటి వెంట పైకి మాట్లాడకుండా ఉండగలగాలి. అది శక్తి. తన వారి ద్వారా వస్తుందంతే. తాను నోరి విప్పి పలకడం, అలా దాచగలగాలి. అమ్మని దాచుకోలేనండి, చెప్పేస్తానండి. తొందరపాటు ఉంటే చుట్టుకుంటాయి, లేనిపోని ఇబ్బందులు వస్తాయి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. పివి నరసింహారావు గారు తన స్వీయ కథ, ఆత్మకథ రాసుకున్నారు. మీరు పివి నరసింహారావు గారి ఆత్మకథ చదివినా, పివి నరసింహారావు గారి దగ్గర పివిఆర్కే ప్రసాద్ గారు మాన్యులు తిరుమల తిరుపతి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారి చేశారు. ఆయన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా పివిఆర్కే ప్రసాద్ గారు ఆయనకి ప్రెస్ సెక్రటరీ. ఆయన పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేశారు. అందుకే ఆయనతో ఈయనకి చాలా అనుబంధం. పివి నరసింహారావు గారికి ఆయనకి ఉన్న అనుబంధాల గురించి చాలా బాగా అప్పుడు ఏమైందంటే అన్న పుస్తకంలో రాశారు. అది మీరు చదివితే మీకు ఆ విషయం అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో పివి నరసింహారావు గారి పెదవి దాటదు నిర్ణయం. అలా దాచగలరు, లోపల పెట్టుకోగలరు. అంత గొప్ప శక్తి దేశాన్ని నిర్వహించేవాడికి ఉండాలి. అలాంటి వాడు తెలుగువాడైనందుకు, అంత సంక్లిష్ట పరిస్థితుల్లో అలా ప్రధానమంత్రిత్వం చేసినందుకు ఇంత మెల్లగా తప్పట్లు కొడితే అంతకన్నా అసహ్యకరమైన విషయం ఉంటుంది. అంత గొప్ప ప్రధానమంత్రి పివి నరసింహారావు. మీరు నిజంగా పుస్తకాలు చదివితే ఆయన ఎంత దార్శనికుడో,
ఎంత జాగ్రత్తగా నిభాయించుకొచ్చారో, ఒక తెలుగువాడు అలా ఎలా నిలబడగలిగాడో ఆశ్చర్యం వేస్తుంది. చిట్ట చివరికి ఏ స్థితి అంటే పాపం అప్పులు తీర్చడం కోసం తన ఇల్లు అమ్ముకున్నారు. ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తి. నిజంగా పివి నరసింహారావు గారు లాంటి మేధావి ఈ రాష్ట్రంలో పుట్టినందుకు, మన తెలుగువాడైనందుకు అన్నిటికీ అతీతంగా ఎంత గౌరవించదగ్గవాడో మహానుభావుడు. మిగిలిన విషయాలు వేరు విషయాలు, వాటి గురించి నేను ప్రస్తావన చేయను. కాబట్టి అది రావాలయా. పరిపాలన చేసేవాడి యందు తొందరపాటు పనికిరాదు. నీ పిల్లల్ని అడుగు, మనసులో అన్నిటికీ ఆవేశమే. ఇది చెయ్యొచ్చా, ఇది నేనే చేస్తే రేపు ప్రజలు అని ఆలోచించరు. ప్రభువు ఒకటి చేస్తున్నాడు అనుకోండి, నన్ను ఆదర్శంగా చూస్తారు. నేను చేసినవేవీ కూడా దాచబడే విషయాలు కావు. తెల్లవారితే నేను ఏం చేశానో బయటికి తెలుస్తుంది. కాబట్టి నేను తీసి వేసే ప్రతి అడుగు, నేను మాట్లాడే ప్రతి మాట 10 మందికి ఆదర్శవంతంగా ఉండాలి. ఆయన అలా ఉంటారు కాబట్టి మనం అలా ఉండాలన్నట్టు ఉండాలి. అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతిగా ఉన్న రోజుల్లో ఆయన బంధువులందరూ ఇంచుమించు 70-80 మంది రాష్ట్రపతి భవన్ చూడడానికి వస్తానన్నారు. రమ్మన్నారు కలాం గారు. 70-80 మంది రాష్ట్రపతి భవన్కి వెళ్ళారు. ఏదో కొద్ది రోజులు ఉన్నారు. అందులో మరి వెళ్ళిన తర్వాత భోజనం చేయరండి. భోజనం చేస్తారు, పలహారాలు చేస్తారు, అందులో ఉన్న విడిది గదులు వాడుకుంటారు. అన్నీ అయిపోయి సంతోషంగా మా వాడు రాష్ట్రపతి అయ్యాడు అన్నారు. బంధువులందరూ సంతోషంగా గడిపారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే కలాం గారు అన్నారు, రాష్ట్రపతి భవన్లో విడిది గదులు వాడుకొని పలహారాలు తిని భోజనాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి వసతులు వాడుకున్నందుకు ఎంత ఖర్చు అయిందో నాకు దానికి సంబంధించిన వివరాలు పంపించమని అడిగారు. అదేదో కొన్ని లక్షల, వేల, వందల రూపాయలు అయ్యాయి. ఆయన అది రాగానే ఇందులో తగ్గించడానికి ఏమైనా అవుతుందా అని అడగలేదు. తన వ్యక్తిగతంగా నిల్వ చేసుకున్న ధనంలోంచి ఎంత అయిందో అంత బంధువులు రాష్ట్రపతి భవన్లో ఉన్నందుకు చెక్ రాసి ఇచ్చేశారు. మహానుభావుడు దార్శనికుడు అయ్యాడు. ఒక రాష్ట్రపతి ఇలా ప్రవర్తిస్తారు అని వార్తాపత్రికలో వచ్చింది, దినపత్రికలో వచ్చింది అనుకోండి, కనీసంలో కనీసం ఎవ్రీథింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ది నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కదా మనకి జనరల్ రూల్. అయినప్పుడు పనిచేసే ఉద్యోగులకు ఎలా ఉంటుంది? అరే మన రాష్ట్రపతి అటువంటి వాడు, కనీసంలో కనీసం మనం కొంత మర్యాదగా బ్రతకాలి అని అనిపిస్తుందా లేదా? అడుగు తీసి అడుగు వేస్తే, ఒక మాట మాట్లాడితే అవి గుప్తంగా ఉండేవి కావు, ప్రజలలోకి వెడతాయి. ఆహారపు అలవాటు దగ్గర నుంచి, క్రమశిక్షణ దగ్గర నుంచి, బట్టలు ఎలా ఎటువంటి బట్టలు వేసుకుంటాడు, ఎప్పుడూ ఒకలా ఉంటాయా బట్టలు? ఆయన వ్యాయామం ఎలా చేస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటాడు, ఎలా కష్టపడి పని చేయగలుగుతాడు, ఇన్ని విషయాలు ప్రజలు తెలుసుకుంటూనే ఉంటారు. ప్రతి క్షణం తెలుసుకోకుండా ఉండరు. కాబట్టి అవి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువు 10 మందికి ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడపగలిగిన వాడై ఉండాలి. తొందరపాటు లేనివాడై ఉండాలి. ఏది నీ కొడుకు ద్రౌపదీదేవిని ఈడ్చుకుని రమ్మంటాడు. ప్రభువే అలా చేశాడని రేపు వీధుల్లో వాళ్ళు కూడా చేస్తే ఏమిటి చేస్తాడు? రాజ్యం. కర్ణుడిని నమ్ముతాడు. కర్ణుడు ఏమంటాడు? 5 భర్తలు ఉన్నదానికి 6వ వాడు భర్త అయితే తప్పేమిటి? జూదంలో ఓడిపోని వాడిని చూసుకొని నిన్ను చూపించాడు, నీ కొడుకుని చూపించాడు. నీ కొడుకు ఏం చేశాడు? తొడకొట్టి, ఎవరు? వదిన గారు, ధర్మరాజు గారి భార్య వచ్చి కూర్చోమన్నాడు తొడ మీద. వదిన తల్లితో సమానం. ఆవిడొచ్చి తొడ మీద కూర్చోమ్మని నీ కొడుకు అడిగాడు. వాడు రాజు. అలా కూర్చోమ్మని చెప్పిన వాడు కర్ణుడు. దొంగజూదం ఆడినవాడు శకుని. పరాయి కాంతని, మహాపతివ్రతని, వదిన గారిని జుత్తు పట్టి ఈడ్చి తెచ్చి చీరలాగినవాడు ఇంకొక కొడుకు. వీళ్ళు రాజ్యం అప్పచెప్పావు వీళ్ళకి. వీళ్ళు ఇంతంత తొందరబాటు ఉన్నవాళ్ళు. వీళ్ళు పరిపాలిస్తున్న రాజ్యం ఎలా ఉంటుందనుకుంటున్నావు? ప్రజలు శాంతియుతంగా ఎలా ఉంటారు? ఎందుకు సక్రమంగా ఉంటారు? ఎందుకు ధర్మాత్ములై ఉంటారు? ధర్మం వాళ్ళల్లో ఉండదు, వీళ్ళల్లో ఉండదు. ఉండనప్పుడు లక్ష్యం ఎందుకు ఉంటుంది? అధికారం నీ దగ్గర ఉంటుంది, జారిపోతుంది నాళ్ళకి. ఇది ఉన్నదా? మరి అదే పాండవులైతే ప్రతిజ్ఞ చేశాడు, ఇక్కడే చంపేయాలన్నాడు. చంపాడా? అన్నాడు అంతే ధర్మరాజు. కూర్చున్నాడు భీముడు. గాంధీవంతో బాణపరంపర కురిపించలేడా అర్జునుడు?
మిన్నకున్నాడు అంతే, ధర్మానికి కట్టుబడ్డాడు. అన్నగారు ఒక్క మాట అన్నాడా? ద్రౌపదీదేవిని 3వ వరం కోరుకోమన్నావు, కోరిందా? తొందరపడిందా? క్షత్రియ కాంతకి 2 వరాలే అని 2 కోరింది. ఎవరికి తొందరపాటు లేదు, వాళ్ళకి లేదు. ఎవరికి తొందరపాటు ఉంది? నీ బిడ్డలకు ఉంది. అంతా వాళ్ళకి ఇస్తానంటావు. నీ తాత సొత్తా ఎలా ఉంటుందనుకుంటున్నావు? జారిపోదా? జరగని దానికి ఆశపడి వెంపర్లాడి నిద్రపోగొట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటామే ఈ వయసులో, నిద్ర పట్టదంటామే. ఏది సత్యమో, ఏది నువ్వు తప్పించలేవో దాన్ని అంగీకరించి పడుకో, నిద్రపడుతుంది. అయ్యో బాబోయ్, ఎలా మాట్లాడుతున్నాడండి, అసలు కాల్చి వాత పెట్టేస్తున్నాడు అంతే. ఎప్పుడు నిద్రపోకుండా లేచొచ్చి మాట్లాడితే. కాబట్టి అలా ఉండడం రావాలి. వేగపడమి, దాలిమి. దాలిమి అంటే ఓర్పు. మనిషికి చాలా గొప్ప ఓర్పు ఉండాలి. అందున ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడికి ఓర్పు ఎక్కడ ఉండాలో తెలుసా? పరిపాలనా విధానమునందు మార్పు తీసుకొస్తాడు ప్రభు. ఒక ప్రభు వచ్చాడు అనుకోండి, ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని ఆయన అనుకుంటాడు. అందులో తప్పు లేదు కదా. ఆయనకి అధికారం వచ్చింది, ఇది ఇలా ఉండాలి అని కోరుకుంటాడు. ఇది ఇలా జరిగితే బాగుంటుందని ఒక పథకం పెట్టాడు. ఇది ఇలా ఉండాలి అని ఒక నిర్ణయం చేశాడు. కానీ దాని ఫలితం వెంటనే వచ్చేస్తుందా? రాదు. దానికి కొంత సమయం పడుతుంది. అది ప్రజలలోకి వెళ్ళి వాళ్ళు అలవాటు చేసుకుని అలా పాటించి మధ్యలో ఎక్కడ ఏమీ తేడాలు రాకుండా పూడ్చగలుగుతూ ఉంటే అది అలా ప్రజలలోకి వెళ్ళి నువ్వు ఏ ఫలితాలు కోరుకున్నావో అవి ప్రజల నుండి నీకు వస్తాయి. అలా నువ్వు అసలు ఓర్పు పట్టకుండా ఇవాళ పెట్టి రేపటికి ఫలితాలేమిటి అని అడిగితే, ఓర్పు లేకపోతే రాజ్యం ఎలా నడుస్తుంది? ఏదో కబీర్ దాస్ గారు ఒక మాట అంటాడు, ధీరే ధీరే రేమన ధీరే సబుచి హోయ్ మాలి సీంచే సౌగరే ఋతువాయే ఫల్హోయే అంటాడు. ఇవాళ జామ మొక్క వేసి నేను రాత్రి పగలు పట్టుకొచ్చి నీళ్ళు అలా పోసేసాను అనుకోండి, అయినా కాయ లేదు దిక్కుమాల జామ చెట్టు అని తిట్టాను అనుకోండి, కాయ కాస్తుందా? ఎందుకు కాస్తుంది? ఇవాళ జామ మొక్క వేశాను, అది చెట్టవడానికి ఓ 2 ఏళ్ళు పడుతుంది, కాయడానికి ఓ 3 ఏళ్ళు పడుతుంది. ఋతువాయే ఫల్హోయ్, అది ఆ ఋతువు రావాలి, వచ్చిన తర్వాత కాయ కాస్తుంది. అంతేగాని మాకు ఇంట్లో అవసరం ఉంది, పెళ్ళి వచ్చింది, నువ్వు కాయద్దా శ్రవణ మాసంలో అంటే మామిడి చెట్టు కాస్తుందా? కాయదు. అది వచ్చే వరకు నువ్వు వేచి ఉండాలి. ఆ వేచి ఉండడంలో ఓర్పు ఉండాలి. సహనం అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రభుత్వం వైపు నుంచి, ప్రభువు వైపు నుంచి మాట్లాడుతున్నది. సామాన్య జనానికి హితవాక్యంగా కాదు. మీరు బాగా పట్టుకోవాలి, రెండిటికి తేడా ఉంటుంది. ప్రభుత్వమునకు అంటే మాట్లాడుతున్నది ఎవరు? ధృతరాష్ట్రుడు మాట్లాడుతున్నాడు. అంతరాజ్యం పిల్లలకి ఇవ్వాలన్న కోరిక చేతేనా నిద్ర పట్టలేదని అడిగాడు కదా. వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకు ఉండదంటే ప్రభుత్వమును నిర్వహించడానికి ఉండవలసిన 4 ప్రధాన లక్షణములలో 3వది లేదు వాళ్ళ దగ్గర. ఏదా 3వది అంటే ఓర్పు. ఓర్పు అంటే ఒకటి అన్న తర్వాత అది బాగా ఊంచుకుని ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. అలా ఫలితాలు రావడంలో కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. ఈ ఇబ్బందులను నేను అధిగమించాలి అని ప్రశాంత చిత్తుడై ఇబ్బందులను అధిగమిస్తూ ఫలితమును కోరుకుంటూ వేచి ఉండాలి. ఓ పురుగు పడుతుంది, పోగొట్టాలి. ఆకులు ఎండిపోతాయి, తుంచెయ్యాలి. దానికొచ్చి ఓ దున్నపోతు ఒళ్ళు ఉరుసుకుంటోంది, దున్నపోతుని దూరంగా తోసేసి మళ్ళీ అటువంటివి రాకుండా కంచె కట్టాలి. రోజు నీళ్లు పోయాలి. ఎండాకాలం అయితే 2 మాటలు పోయాలి. ఇవన్నీ చేస్తూ జాగ్రత్తగా కాపాడితే ఓ 3 ఏళ్ళు పోయిన తర్వాత రోజు ఓ 25 జామకాయలు ఇంటికి పట్టుకెళ్ళచ్చు. కాదు ఇవాళ వేసాను రాత్రికి రమ్మంటే రాదు. ఓర్పు అనేటటువంటిది పాలకునకు అత్యంత అవసరమైనటువంటి విషయం. ఆ ఓర్పు లేకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకే మీరు చూడండి, దేవాలయంలోకి దర్శనానికి వెళ్ళినప్పుడు వ్యక్తికైనా సరే నీకు కార్యం సిద్ధిస్తుంది. ఎప్పుడో తెలుసా? ఆ ఓర్పు వేచి ఉండడం అలవాటైతే వస్తుంది. నువ్వు నా దగ్గరికి వచ్చావని ఇలా ప్రసాదం అనేటప్పటికీ నీకు వచ్చేది ఫలితం అని చెప్పడానికే శివాలయంలో పైన ధారాపాత్ర ఉంటుంది. అందులోంచి చుక్కా 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 పడుతుంటుంది. చుక్కా 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 పడితే అది ఖాళీ అవ్వడానికి సమయం పడుతుందా? అభిషేకం చెంబుతో చేస్తే బుళక్కని పోస్తావు, లేకపోతే మెల్లిగా పోసేస్తావు, 2 నిమిషాల్లో అయిపోతుంది. ధారాపాత్రలోంచి సమయం పడుతుందా?
ధారాపాత్రలో పొద్దున్న పోసే నీళ్లు సాయంకాలానికి అయిపోయినట్టే ఇప్పుడు కదా నా దగ్గరికి వచ్చావు, ఓర్పు పట్టు, వస్తుంది ఫలితం. అంతేకాని నేను శివాలయంలోకి వెళ్ళి ఇలా వచ్చానంటే నాకు ఇంకా నేను అనుకున్న కోరిక తీరినట్టు వార్త రాలేదు, ఇంకెందుకండి అంటే ఓర్పు ఉండాలి. ఏది నీ పిల్లలకి ఉందా ఓర్పు? దేనికోసమైనా అసలు నిగ్రహించుకోగలిగిన స్థితి ఉందా? వాళ్ళు ఇలా ఓడిపోయారు, నువ్వు మళ్ళీ వాళ్ళ రాజ్యం ఇచ్చావు, వాళ్ళు ఇలా వెనక్కి తిరిగి వెళ్ళారు, పుని కొన్నాళ్ళైనా ఏలుకొనివరా అని ఆగారా? వెంటనే ప్రాతికామిని పంపించి పునర్జ్యూతానికి పిలిపించేశారు, వెంటనే ఓడించేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. 13 ఏళ్ళు పట్టేసుకుందామన్నారు, అయిందా? పట్టుకున్నారా? వాళ్ళ బలం గురించి ఆలోచన ఉందా? అవతలవాడి బలం గురించి ఆలోచన ఉందా? తమ బలహీనత గురించి ఆలోచన ఉందా? ఓర్పు ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, ఇప్పుడు ఏమంటున్నారు? వెళ్ళిపోదాం, కొట్టేద్దాం, నరికేద్దాం, చంపేద్దాం, నువ్వదే, నీ కొడుకులది. ఎలా ఉంటుందా ఆ రాజ్యం ఇంత ఓర్పు లేని వాళ్ళ దగ్గర? అది ఉండదు. ఆ లక్షణములు ఉంటే రాజ్యం ఉంటుంది, అధికారం ఉంటుంది. ఈ లక్షణములు లేవుగా, లేకుండా ఉండాలంటావేంటి? కుండలో నీళ్లు ఎప్పుడు ఉంటాయి? కుండకి కన్నాలు లేకుండా ఉంటే ఉంటాయి. కుండ నిండా కన్నాలెట్టి కుండలో నీళ్లు పోసి ఎంతకీ దిక్కుమాలకుండా నిండదంటే ఎలా నిండుతుంది? అసలు రాజ్యాధికారము నిలబడడానికి ఏ గుణములు ఉండాలో ఆ గుణములు నీ ఎందురు లేవు. లేకుండా ఎలా ఉంటే అవతల వైపు ఉన్నాయి పుష్కలంగా. కాబట్టి వెళ్ళి తీరుతుంది. నువ్వు ఎటు వెళ్ళకూడదంటున్నావో అటే వెడుతుంది. నువ్వు ఆపలేవు. ఆపలేవని తెలుసుకుంటే గుర్రు పెట్టి నిద్రపోతావు. ఆపలేనిది ఆపాలనుకుంటున్నావు, నిద్రపట్టట్లేదు. కానీ ఎందుకు ఆపలేవు? పక్షపాతంతో అంటావు. మళ్ళీ నేను గుణములు చెప్తున్నా, ఉన్నాయని చెప్పు. నీ పిల్లల ఎందు చూపించు. ఇది ఉందయ్యా నా కొడుకుల దగ్గర అని చెప్పు. ఇది ధర్మరాజాల దగ్గర లేదయ్యా అని చెప్పు. రాజ్యాధికారం అటు వెళ్ళదని నేను చెప్తాను. ఏమిటి మాట్లాడతాడండి? ఎలా మాట్లాడతాడు? మనమే మాట్లాడలేము భారతాన్ని పట్టుకున్నప్పుడు. అంటే ఎంత గొప్పగా ప్రశ్న వేసి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి అని ఆయన అన్నాడు. ఎప్పుడు విడుపు కలుగుటయులేని ప్రభుత్వము కలదే. లోకంలో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో ధృతరాష్ట్ర మహారాజా, ప్రభుత్వం అనేటటువంటి దాని యందు నిలవ శబ్దము అన్వయము కాదు. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, కొంత దాచుకుందాం, కొంత దాచుకుందాం, కొడుకులకు కావాలి, కోడళ్ళకు కావాలి, మనవలకు కావాలి అని అనుకోవాలి. ప్రభుత్వం దాచేసుకునే ప్రయత్నం చేయకూడదు. ప్రభుత్వం ప్రజలకి కష్టం లేకుండా తీసుకోవాలి. ప్రజల హితం కోసం ఖర్చు పెట్టేయాలి. అది తిరుగుతూ ఉండాలి. ఆ తిరగడంలో ప్రయోజనాత్మకంగా తిప్పగలగాలి. పుచ్చుకోవడం అంత సౌమ్యంగా పుచ్చుకోవాలి. పెట్టడం అంత ప్రయోజనకరంగా పెట్టాలి. ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టడానికి, ఆకలి లేని వేడికి అన్నం పెట్టడానికి తేడా ఉందా లేదా? పెట్టినప్పుడు ప్రతి రూపాయి ప్రయోజనాత్మకంగా పెట్టాలి. ఇంత పెట్టకుండా కొంత దాచేసుకుంటే అన్న ఆలోచన రాకూడదు. కాబట్టి విడిచిపెట్టడంలో అసలు ప్రభుత్వపు మనుగడ ఉన్నది. ఎలా సాధిస్తావు, ఎలా ఖర్చు పెడతావు? ఖర్చు పెట్టి ఇదిగో నేను ఇది సాధించాను రాష్ట్రానికి, ఇది సాధించాను దేశానికి అని నువ్వు చూపించగలిగితే ప్రజలు సంతోషంగా నీ వెంట తిరుగుతారు, ప్రభుత్వం నిలబడుతుంది. అది చెయ్యలేకపోతే దాచుకోవడం, ఇవంతా నాకే, నేను దాచేస్తా అన్నా ప్రభుత్వానికి వచ్చింది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ సొంత ఆస్తిగా మారిపోయినా ఇంతకన్నా నేను చెప్పక్కర్లేదు. అప్పుడు ప్రభుత్వాలు నిలబడమంటే, అధికారాలు నిలబడమంటే నిలబడవు. ధృతరాష్ట్ర మహారాజా విడిచిపెట్టడం చేత నిలబడతాయి. అలా ఉంటుందా అనుకోకండి. అసలు నిజంగా యథార్థంగా చెప్పాలంటేనండి, రాజులకందరికీ కూడా దార్శనికుడు ఎవరంటే సూర్యనారాయణమూర్తి. వేసవి కాలంలో ఒంట్లో తాగిన నీళ్లు కూడా లాగి బారేస్తాడు. చిన్న గుంతలో ఉన్న నీళ్లు కూడా లాగేస్తాడు. సముద్రంలో ఉన్న నీళ్లు కూడా లాగేస్తాడు. ఇంట్లో దాచుకున్నాడా ఏమి? వర్షాకాలం వచ్చేటప్పటికే నల్లటి మబ్బుల రూపంలో తీసుకొచ్చి వర్షించేస్తాడు. ఇంకుడు గుంతలు తవ్వుకోకపోతే మంది తప్పు, సముద్రం పాలైపోతుంది నదిలో నీరంతా. కాబట్టి భూగర్భ జలాలు మనం పెంచుకోవాలి, అది మన కర్తవ్యం. ఆయన తప్పే ఉంది? ఆయన వర్షించవలసింది ఆయన వర్షించేస్తాడు. తను దాచుకున్నది ఉందా? లేదు. కానీ ఆ పీల్చడంలో, ఇవ్వడంలో మాత్రం మన మనుగడ ఉంది. అలా లేకపోతే మనం బ్రతకలేం. ఆ వేసవి కాలం రావాలి, వర్షాకాలం రావాలి. ఆ వేసవి కాలం వచ్చినప్పుడు దానందం దాంది, అందులో
మామిడి పండును అనుభవించాలి, మామిడికాయను అనుభవించాలి, మామిడి చిగురును అనుభవించాలి, కోయిల పాటను అనుభవించాలి, ఆ వేడిని అనుభవించాలి, నిష్కారణంగా వేడిలో తిరగకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి, చక్కగా చల్లటి మజ్జిగ తాగాలి, అక్కర్లేనివి తాగకుండా ఉండాలి, ఓ ఆరోగ్య నియంత్రణ నేర్చుకోవాలి. దాంట్లో ఉండే సొబగు దానిలో ఉంది. వానలు పడిన తర్వాత ఉండవలసిన విధానం వానల కాలానికి ఉంది. అప్పుడు విత్తనాలన్నీ మొక్కలవుతాయి. అది పడకముందే విత్తనాలు పెట్టాలి, పందిర్లు వెయ్యాలి, పాదులు పెంచాలి, మొక్కలు పెంచాలి, ఇంకుడు గుంతలు తవ్వాలి, భూగర్భ జలాలు పెంచుకోవాలి, చల్లగా ఉండాలి, ప్రకృతిని చూసాలి, మురిసిపోవాలి. అంతేగాని ఒకప్పుడు చెయ్యవలసింది అప్పుడు చెయ్యకుండా ఇది ఇలా ఉందని ఏడిస్తే ఎప్పుడూ ఏడిపే. వానొస్తే వానొచ్చిందని ఏడుపు. బా వానొచ్చింది చచ్చిపోతున్నామండి, 3 రోజుల నుంచి ఆగట్లేదు, అదే పనిగా జల్లు. ఎండొచ్చింది అప్ప ఎండలు కాల్ చేస్తున్నాయండి, చలి వచ్చింది అప్ప మంచు పట్టలేదండి, పడిచం పట్టేసింది. మరి ఏం చేయమంటావు? అప్పుడు నీకు ఎప్పుడూ శాంతి లేదు. కానీ ఎప్పుడైనా శాంతి చూడగలిగిన మనసు ఉంటే. ఆ సూర్యుడు పీల్చడం సబబు, ఆ సూర్యుడు ఇవ్వడం సబబు. అది నేర్చుకోవయా, విడిచిపెట్టడం అలా రావాలి. ఎలా విడిచిపెడుతున్నాడు సూర్యుడు? ఆ విడిచిపెట్టడం రాని ప్రభుత్వం నిలబడదు. నిజానికి అసలు శాంతి అంతా ఎక్కడుందంటే వదిలిపెట్టడంలోనే ఉంది. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్తారు. వెనకటికి ఒక పక్షి ఎక్కడి నుంచో మాంసం ముక్క పట్టుకొచ్చి అది ఎక్కడో ఏ చెట్టు మీదో వాలి తిందామని ఎగురుతోంది. ఆ పక్షి నోట్లో ఉన్న మాంసం ముక్క కోసం వెనకాతల బలమైన పక్షులన్నీ పడ్డాయి. అది అటెళ్ళింది ఇటెళ్ళింది, పక్షుల మధ్య నుంచి దూరింది, అటు పరిగెత్తింది ఇటు పరిగెత్తింది, ఎటు వెళ్ళినా వదలవే, ఇన్ని వెంటపడ్డాయి. అది అనుకుంది, దీన్ని పట్టుకున్నంతకాలం దుఃఖం, దీన్ని వదిలేస్తే మనశ్శాంతిని ముక్క వదిలేసింది. అన్నీ పోయాయి. అది హాయిగా చెట్టు మీద కూర్చుని వాటి అల్లరి చూస్తూ కూర్చుంది. పట్టుకోవడంలో ఇంత కష్టం, వదిలేయడంలో ఇంత సుఖం ఉందా? కాబట్టి ఒక్కొక్క చోట వదలవలసినవి వదిలేయాలంతే, ఒక్కొక్క చోట పట్టుకోవలసినవి పట్టుకోవాలంతే, పట్టు విడుపు రావాలంతే తప్ప అన్నీ నేను దాచేసుకుంటానన్నవాడు వృద్ధిలోకి రాలేడు. నీ కొడుకులకి ఏమొచ్చు? ఊళ్ళో అన్నీ నావని దాచేసుకుంటారు. ఎందుకు పాండవుల రాజ్యం వీళ్ళకి? పాండవుల రాజ్యం వీళ్ళకే కావాలి, పాండవుల ఐశ్వర్యం వీళ్ళకే కావాలి, పాండవులు మైసభ కట్టించుకుంటే వీళ్ళకే కావాలి, అన్నీ వీళ్ళకే కావాలి. అందరూ ఏడవాలి, నేను ఒక్కడే బాగుండాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అవశ్యాన్ని శరీరాన్ని, అందరి డబ్బు నాకే రాని, ఇదే ప్రార్థన. ఇంకేం బాగుపడతారా? ఈ త్యాగం లేనివాడికి అభ్యున్నతి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు చెప్పు. అది పాండవులైతే ధర్మం కోసం ఏదైనా వదిలేస్తారు. కట్టినా వైసభ కట్టారు, రాజసూయం చేసి దక్షిణలు ఇచ్చినా ఇచ్చేస్తారు. అశ్వమేధం చేసినప్పుడు ఇచ్చేలా భూమినంతటినీ తేనూగలరు, ఇచ్చేయనూగలరు. రెండిటి యందు సమభావంతో నిలబడి కీర్తి సముపార్జించగలరు. ఉందా నీ బిడ్డలకి? రాజధాని లేని చోటికి పంపించావు పాండవుల్ని, హస్తినాపురం దుర్యోధనుడికి ఉంచావు, ఖాండవ ప్రస్థాన్ని ఎలుకోని పంపించావు రాజధానిని ఇచ్చి. వాళ్ళు ఏం చేశారు? మయుణ్ణి పట్టుకుని ఇంద్రప్రస్థాన్ని నిర్మించారు. పన్నవులకు, గంధర్వులకు, యక్షులకు కూడా లేని రాజధాని నిర్మించారు. ఏం చేశావు? ఏడిచి మళ్ళీ దానికోసం ప్రయత్నం చేశావు. వాళ్ళతో మాయాజూదం ఆడావు, వాళ్ళ అరణ్యాలకు పంపించావు. అన్నీ నాకు కావాలని ఏడిపే వాళ్ళు తమ ప్రజ్ఞ చేత ప్రజలు సుఖపడడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళకా అధికారం ఉంటుంది, నీకా అధికారం ఉంటుంది? ఎలా ఉంటుంది? 4 లక్షణములు నీ బిడ్డల యందు లేవుగా. లేనప్పుడు అంతా నీ ఒక్కడవే అట్టె పెట్టుకుని పాండవులకు దక్కకుండా చెయ్యాలనుకుంటున్నాను, రేపు ధర్మరాజు ఏమంటాడో అని నంగనాచి మాటలాడి నిద్ర పట్టట్లేదని అంటావే. కాబట్టి ఏది ఎలా జరుగుతుందో వీటి ద్వారా నిర్ణయించుకో. పోని పడుకుని ఆలోచించు. నీకేమైనా పాండవుల దగ్గర బలహీనతలు కనపడతాయి, పిలు, విదురా, వాళ్ళ దగ్గర ఈ బలహీనత ఉంది కదా, నా కొడుక్కి బలం ఉంది కదా, ఎందుకు నిలబడదు రాజ్యం అని అడుగు, చెప్తాను. ఏముంది? ఏం మాట్లాడతాడు? కాబట్టి నిర్ణయం ఏమి అంటే కౌరవులు రాజ్యాధికారాన్ని కోల్పోతారు అని. కాబట్టి ఆ పాండవుల వైపు నుంచి, నీ బిడ్డల వైపు నుంచి చూసినప్పుడు నిత్య వినీతులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ధర్మాన్ని అనుష్ఠానం చేసేటటువంటి పాండవులు ఉన్నతి పొందుతారు. ధృతరాష్ట్ర మహారాజా, ధృతరాష్ట్రుడికి అది నచ్చుతుందా? నచ్చదు కదా. అసలు నిద్ర పట్టదు ఇప్పుడు కదా, అసలు నిద్ర పట్టదు. కాబట్టి అన్నాడు, 8:30 అయిపోతోంది కదా, అందరూ పడుకున్నారు కదా, నేను పడుకోవాలి కదా, ఇవన్నీ ఎందుకయ్యా బాబు, మా పిల్లలకి వాళ్ళకి పోలికలు చెప్పకయా, రాజ్యం ఎక్కడ ఉంటుందో నాకు చెప్పద్దు,
నాకు మధురంగా వినడానికి ఎంతో బాగుండేటట్టు ఆచరించడం వదిలి వినడానికి చాలా మధురంగా ఉండాలి, హితవాక్యమయ్యి ఉండాలి. అది నిజంగా ఆచరిస్తే అబ్బా అనిపించాలి. అటువంటి గొప్ప వచనామృతం అంటే ఏది వినడం చేత ఇక పుట్టుక కూడా లేకుండా చెయ్యగలదో అంత గొప్ప మాటలు హితవాక్యములుగా చెప్పు అన్నాడు. అయితే నీకు అలాగే చెప్పడం మొదలు పెడతాను అని విదురుడు హితోపదేశం మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రభుత్వ సంబంధమైన విషయాలు ఉన్నాయనుకోండి, మీరు నేను బెంగపెట్టుకుని నేర్చుకోవలసిన విషయాలు ఉండవు. ఎందుకంటే మీరు ఎప్పుడూ రాజ్యాధికారం పొందాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారని నేను అనుకోవట్లేదు, నాకు ఆ కోరిక అసలే లేదు. కాబట్టి అవన్నీ మనకు ఉన్నాయా లేవా అని రాత్రి ధృతరాష్ట్రుల్లో నిద్రపోగొట్టుకుని ఆలోచించవలసిన అవసరం మనకి లేదు. కానీ ప్రతి వ్యక్తి, అందున మనుష్యుడై పుట్టినటువంటి ప్రతి వాడు ఆవు పాలు పితుకుతున్నప్పుడు జారిపోకుండా పితుకుతున్నవాడు బిందెలోకి ఎలా పితుకుతాడో అలా పట్టుకు తీరవలసినటువంటి విషయాలు ఏవి అంటే విదురుడు చెప్పినటువంటి హితవాక్యములు. అవి ప్రభుత్వం నడిపేవారికి కావు, ప్రతి వారికి అన్వయం. అంత గొప్ప మాటలు చెప్పడం మొదలు పెడతాడు. ఆ మాటలు అసలు నిజానికి అవి ప్రత్యేకంగా చదువుకుంటారు. అసలు దానికోసమే విదురుడి గురించి వింటారు. కృష్ణ భగవానుడు కూడా ఎవరు వింటాడా, ఎవరు అనుగ్రహం పొందుతాడా అని చూస్తాడు. విదురనీతి అని వేరు పేరుతో పిలుస్తూ ఉంటారు. అవి గంభీర వాక్కులు, పరమాద్భుతములు, అమృత సమానములు. ప్రతి మనిషి జీవితంలో వాటి గురించి తెలుసుకుంటే బలహీనతలను అధిగమించి వృద్ధిలోకి వస్తాడు. ఇది వినడం ఈ జన్మకి కాదు, ఎన్ని జన్మలకైనా సంస్కార బలాన్ని ఇస్తుంది. నేను పరిపూర్ణ హృదయంతో చెప్తున్నాను, అంత గొప్ప హితవాక్కులవి. అటువంటి విదుర నీతి, విదురుని హితోపదేశం ఏదుందో దాన్ని